డబ్బులిస్తేనే క్షేత్రస్థాయిలో ప్లాట్ను పరిశీలిస్తామని హెచ్ఎండిఏలోని కొందరు జూనియర్ ప్లానర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్లాట్ను క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే ఓ రేటు, ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ పూర్తి కావడానికి మరో రేటు నిర్ణయిస్తున్నారు. డబ్బులిస్తేనే క్షేత్రస్థాయిలో ఫ్లాట్ ను పరిశీలిస్తామని హెచ్ఎండిఏలోని కొందరు జూనియర్ ప్లానర్లు డిమాండ్ చేస్తున్నారు. ఫ్లాట్ ను క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే ఓ రేటు, ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ పూర్తి కావడానికి మరో రేటు నిర్ణయిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన 10 రోజుల్లోనే ప్రొసీడింగ్ జారీ చేసే విధంగా చర్యలు చేపడతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా కానీ కొందరు జేపీపీల నిర్వాకంతో ఆశించిన స్థాయిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన సాగటం లేదు. ఎల్ఆర్ఎస్ 2020లో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనధికార ఫ్లాట్లను క్రమబద్దీకరించడానికి ముందుకొచ్చింది. అయితే హెచ్ఎండిఏ పరిధిలో మున్సిపాలిటీల పరిధిలో లేని గ్రామ పంచాయతీల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల బాధ్యతను హెచ్ఎండిఏ ప్లానింగ్ కు ఇచ్చారు. హెచ్ఎండిఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో 3.44 లక్షల దరఖాస్తులు ఉండటంతో వాటిని పరిష్కరించడానికి న్యాక్ ద్వారా హెచ్ఎండిఏ 50 మంది వరకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో జేపీపీలను నియమించుకుంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు తమ ఫ్లాట్లను అప్రూవల్ చేయించుకోవడానికి శివారు గ్రామీణ ప్రాంతాల వారు నానా తంటాలు పడుతున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన తర్వాత కూడా ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో దరఖాస్తుదారులు హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే వీరికి అక్కడ వింత పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కవాడిపల్లి, అనాస్పూర్, బలిజగూడ, ఇనాంగూడ గ్రామాలను హెచ్ఎండిఏలోని అవుట్సోర్సింగ్ పనిచేసే జేపీపీలకు అప్పగించారు. ఫ్లాట్ యజమానులు ఎవరైనా సైట్ విజిట్ చేసి అప్రూవల్ కు పంపాలని కోరితే క్షేత్రస్థాయికి వచ్చేందుకు 2,000 రూపాయలు అవుతుందంటున్నారు. అప్రూవల్ కు అయితే 5,000 రూపాయలు ఖర్చవుతుందని, ఇస్తానంటేనే వస్తామని, లేదంటే మీ ఇష్టమని తెగేసి చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమకంటే పైన ఉన్న ఏపీఓలకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని బాహాటంగానే చెబుతున్నారు. ఫలానా వ్యక్తి ఇంత ఇచ్చాడు కనుక్కోండి అని అంటున్నారు. మీరు కూడా ఇవ్వండి, ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అని చెబుతున్నారు. ఇనాంగూడలో ఇప్పటికే 60 దరఖాస్తులు పూర్తి చేశారని, తాను కాదంటే దరఖాస్తు పెండింగ్ లోనే ఉంటుందని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కొందరు ఫ్లాట్ల యజమానులు ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పినప్పటికీ దేనికదే ఉంటుందంటూ లక్షణంగా వసూలు చేస్తున్నారు. హెచ్ఎండిఏ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 50 మంది జేపీపీలకు 3 నెలలకు పైగా వేతనాలు రావటం లేదని తెలిసింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో జేపీపీలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించే వారికి 25% రాయితీ ఇస్తామంటూ ప్రకటించగా నిర్ణీత గడువులోనే ఫీజు సమాచారం ఇచ్చే ప్రక్రియను జేపీపీలే చేపట్టారు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలతో పాటు ప్రస్తుతం కూడా పూర్తిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలోనే జేపీపీలు పనిచేస్తున్నారు. అయినా కానీ 3 నెలలుగా వేతనాలు రావటం లేదని తెలిసింది. వేతనాలు రాకపోవడంతోనే కొందరు జేపీపీలు క్షేత్రస్థాయి పరిశీలనలో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది.